నమస్కారం ఫ్రెండ్స్. 'పోర్ తోజిల్' లాంటి సెన్సేషనల్ థ్రిల్లర్‌తో టాలీవుడ్, కోలీవుడ్ ఆడియన్స్‌ని మెప్పించిన డైరెక్టర్ విఘ్నేష్ రాజా ఈసారి గ్లోబల్ స్టార్ ధనుష్‌తో కలిసి 'కర' అనే పక్కా ఇంట్రెస్టింగ్ మూవీతో మన ముందుకు వచ్చారు. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జయరాం, కేఎస్ రవికుమార్ లాంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా మనల్ని ఏ మేరకు ఆకట్టుకుంది? విఘ్నేష్ రాజా తన సక్సెస్ మ్యాజిక్‌ని ధనుష్‌తో కలిసి రిపీట్ చేశాడో లేదో ఇప్పుడు ఈ రివ్యూలో వివరంగా తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే, కరస్వామి అలియాస్ కర అంటే ఒక పక్కా దొంగ. ఎంతటి దొంగ అంటే తన సొంత తండ్రి కోదండం దగ్గరే డబ్బులు కొట్టేసి పారిపోయే రకం. అలా ఎన్నో ఊర్లు తిరుగుతూ చోరీలు చేసే కర ఒకానొక సందర్భంలో పోలీసులకు దొరికిపోతాడు. ఆ తర్వాత జీవితం మీద విరక్తి పుట్టి ఇక దొంగతనాలు చేయకూడదని నిర్ణయించుకొని మల్లిని పెళ్లి చేసుకొని సెటిల్ అవుతాడు. ఒక హోటల్లో పనిచేస్తూ ఉన్న కరకి తానే ఒక హోటల్ తెరవాలనే కోరిక పుడుతుంది. దానికోసం తండ్రి సాయం కోరుతూ ఇంటికి వెళ్తే అక్కడ సీన్ రివర్స్ అవుతుంది. తండ్రి అప్పుల బాధతో మనస్తాపం చెంది కన్నుమూస్తాడు. తన తండ్రి చివరి కోరిక ప్రకారం తన సొంత పొలంలోనే దహన సంస్కారాలు చేయాలని కర భావిస్తాడు. కానీ బ్యాంక్ అధికారులు జప్తు పేరుతో దాన్ని అడ్డుకుంటారు. అప్పుడు ఒక మాజీ దొంగ అయిన కర ఆ బ్యాంకు సిస్టంపై ఎలా తిరగబడ్డాడు, తన తండ్రికి తగిన గౌరవం దక్కించుకోగలిగాడా, ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంక్ మేనేజర్ పాత్ర ఏంటి అనేది ఈ సినిమా అసలు ట్విస్ట్. విశ్లేషణ పరంగా చూస్తే బ్యాంకులు, అడ్డగోలు, వడ్డీలు అనే పాయింట్ మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ విఘ్నేష్ రాజా దీనిని 90స్ల కాలం నాటి బ్యాక్డ్రాప్ని ఎంచుకోవడం ఒక ఫ్రెష్ ఫీల్ను ఇస్తుంది. ఒక మాజీ దొంగ సిస్టమ్ లోపాలను వాడుకొని బ్యాంకు అధికారులకే ఎలా షాక్ ఇచ్చాడనే పాయింట్ చాలా గ్రిప్పింగ్గా ఉంది. దర్శకుడు విఘ్నేష్ తన గత సినిమా 'పోర్ తోజిల్' లాగే ఇందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ను బాగా క్యారీ చేశాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ ఆడియన్స్ని కుర్చీ అంచున కూర్చోబెడతాయి. అయితే కథ కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపించడం, మన నేటివిటీకి కొంచెం దూరంగా ఉండడం చిన్న మైనస్. కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయినా సామాన్యులకు బ్యాంకు వడ్డీల వల్ల కలిగే ఇబ్బందులు మాత్రం అందరికీ బాగా కనెక్ట్ అవుతాయి. నటన విషయానికి వస్తే ధనుష్ గురించి కొత్తగా చెప్పేదేముంది? కరస్వామి పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారు. ప్రతి ఎమోషన్ను అద్భుతంగా పండించి సినిమాను తన భుజాలపై మోశాడు. తండ్రి పాత్రలో కేఎస్ రవికుమార్ నటన చాలా సహజంగా ఉంది. అయితే ప్రేమలో ఫేమ్ మమితా బైజు ఫ్యాన్స్కు మాత్రం కొంచెం నిరాశే. ఎందుకంటే ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. జయరాం, సూరజ్, కరుణాస్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా కరుణాస్ కామెడీ అండ్ సీరియస్ యాంగిల్ రెండూ బాగున్నాయి. సాంకేతికంగా చూస్తే జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ని ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. 90స్ల నాటి వాతావరణాన్ని క్రియేట్ చేసిన ఆర్ట్ వర్క్ కూడా అద్భుతంగా ఉంది. మొత్తంగా చెప్పాలంటే కర ఒక సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్. అక్కడక్కడ తమిళ నేటివిటీ డోస్ ఎక్కువగా ఉన్న ధనుష్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ కోసం, ఆ గ్రిప్పింగ్ క్లైమాక్స్ కోసం ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.